ఈ క్వశ్చన్ చూడండి. ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 అంటున్నాడు. సో ఇవన్నీ డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్. ఇవి మళ్ళీ ఇంకా మనము ఫ్యాక్టరైజ్ చేయలేము. సో సింపుల్గా ఈ మల్టిప్లై చేస్తే అదే మనకి ఎల్సిఎం అయిపోతుంది. సో ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఎంత? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత? ఎక్స్ పవర్ 4 మైనస్ వై పవర్ 4. మళ్ళీ దీని ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ఎంత? ఎక్స్ పవర్ 8 మైనస్ వై పవర్ 8. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ వస్తుంది. అదే ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ మనకి ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అని అంటే అట్లే ఎక్స్ పవర్ 5 ప్లస్ వై పవర్ 5 అంటే డైరెక్ట్గా మల్టిప్లై చేయలేం. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఇట్లా మళ్ళీ దాన్ని ఫర్దర్గా ఫ్యాక్టరైజ్ చేయవచ్చు. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై కామన్ ఉంటుంది. సో అప్పుడు మనం ఇట్లా జస్ట్ మల్టిప్లికేషన్ చేయలేము. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.